మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ఈరోజు ఒక బీసీ సమాజంలో ఉన్న ఒక గౌడ జాతికి సంబంధించిన నాకు జరిగిన అవమానాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తద్వారా తెలంగాణ ప్రజలకు కూడా మోసాలు ఎలా చేస్తూ ఉన్నారు బీసీ ముసుగులు అనేది మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. మిత్రులారా, నా పేరు ఐతగొండ రాఘవేంద్ర గౌడ్, మీ అందరికి సుపరిచితమే. నేను బీసీఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ని. మరి బీసీఎఫ్ నేషనల్ ప్రెసిడెంట్ అయిన పాలూరు రామకృష్ణయ్య గారు కేవలం 2 నెలల క్రితమే నన్ను స్టేట్ ప్రెసిడెంట్గా అనౌన్స్ చేసినారు గాండ్ల భవనంలో. నేను నీకున్నా, నా ఆశీర్వాదం ఉంటుంది. మనకు 10 కోట్లు ఇప్పుడు వస్తూ ఉన్నాయి. ఒక కేటీఆర్ కబ్జా పెట్టిన భూమి 350 కోట్లు వస్తున్నాయి. నువ్వు నిఖార్సుగా పనిచేయనా, నీ వాయిస్ బాగుంది, నీ ఇంటర్వ్యూలు చూసా, నేను చెల్లించిపోయినా, ఒక రకంగా నీ అభిమాని అయినా, నువ్వు రావాలంటూ అనేక మాలు నా వెంటబడితే నేను రాష్ట్ర అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు స్వీకరించిన కేవలం 2 నెలల ముందే. తర్వాత అనేక కార్యక్రమాలు చేసినాం. బీసీఎఫ్ను బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. ఈ తరుణంలో అనేక కార్యక్రమాలు చేసినాం. మీటింగ్లు పెట్టినాం. నల్గొండ జిల్లా మీటింగ్ పెట్టినా, తర్వాత అంతర్గత మీటింగ్లు పెట్టినాం. జెండా ఆవిష్కరణకు సంబంధించి ఒక పెద్ద మీటింగ్ పెట్టినాం. మరి వనస్థలిపురంలో ఎమ్మిరెడ్డి గార్డెన్స్లో అట్టహాసంగా 3-4 వేల మందితో సుమారు 20 నుంచి 25 లక్షలు ఖర్చు పెడుతూ ఒక అతిపెద్ద మీటింగ్ పెట్టిన బీసీఎఫ్ ఆధ్వర్యంలో. ఇన్ని చేసిన నేనట, మరి నిన్న ఏమైందో ఏమో, ఆయన ఒక చిన్న ప్రెస్ మీటు, అది మరి మా పార్టీ కండువలు లేని వ్యక్తులని పక్కన కూర్చోబెట్టుకొని మరి ఎవరు కుట్రలు చేసారో నాకైతే తెలియదు. ఇది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము రాఘవేంద్ర గారు పనిచేయట్లేదు, లేకపోతే రాఘవేంద్ర బీజేపీతో, బీఆర్ఎస్తో, కాంగ్రెస్తో కుమ్మక్కైన మాకు సమాచారం ఉందని చెప్తూ మళ్ళీ నేను ప్రమోషన్ ఇచ్చిన నేషనల్ జనరల్ వన్ ఆఫ్ ద నేషనల్ జనరల్ సెక్రటరీగా అంటారు. నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒక గౌడ జాతికి సంబంధించిన బిడ్డని జర్నలిస్టుగా వదిలేయి మరి రాజకీయాల్లోకి రమ్మంటావు. వచ్చిన తర్వాత 10 కోట్లు ఇస్తాంటావు, 20 కోట్లు ఇస్తాంటావు, 300 కోట్లు ఇస్తాంటావు. ఈ రోజు వరకు 10 రూపాయలు కూడా ఇవ్వలే. అయినా అప్పు చేసామో సప్పు చేసామో పార్టీ కోసం నిఖార్సుగా నిలబడ్డా, స్తబ్దతగా ఉన్న పార్టీని, మీ ఎవరికి తెలియని పార్టీని మీ ముందుంచే ప్రయత్నం చేసిన. మరి నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మల్లన్న వస్తున్నాడు, ఎల్లన్న వస్తున్నాడు, మిగతా వాళ్ళందరూ వస్తున్నారు. మరి ఈయన వ్యవహారం చూసిరా, ఏం జరిగిందో మాకైతే తెలియదు, కానీ వాళ్ళు కూడా పార్టీలోకి రాలేదు. మరి ఇక్కడ మోసం చేస్తున్న పార్టీకి నువ్వా నేనా అనేది తెలుసుకోవాల్సిన తరుణం ఉంది. రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చి 2 నెలలు కాకముందే రాష్ట్ర అధ్యక్షుడు ఇనాక్టివ్ అని ఎట్లా అంటావు? నువ్వు కమిటీలు వేసినావా? 20 ఏళ్ళ నుంచి ఏమన్నా జిల్లా కమిటీలు ఉన్నాయా? మండల కమిటీలు ఉన్నాయా? గ్రామ కమిటీలు ఏమన్నా వేసినావా? ఏలేగా. ఏమైనా సమావేశం పెట్టాం? ఇంత పెద్ద సమావేశం చూపి మరి మీడియా మిత్రులకు. బీసీఎఫ్ ఆధ్వర్యంలో ఎన్నడన్నా ఒక 1000 మందితో 500 మందితో సమావేశం పెట్టినావా? నేను 4-5 వేల 5-6 వేల మందితో సమావేశం పెడతా, ₹1,00,000 ఖర్చు పెడతా, జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా, సోషల్ మీడియాలో విరివిగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నా. నేనట పని చేయనట, అంటే సమావేశం పెట్టడం పని చేయనట, బీసీఎఫ్ని జనాల్లోకి తీసుకెళ్లడం పని చేయనట. నేను మా జనరల్ సెక్రటరీ గారు మా టీం అంతా మరి జిల్లా పర్యటనలో ఉన్నాం. జిల్లా కమిటీలు వేయాలని తిరుగుతున్న ఈ నేపథ్యంలో 42% బీసీలకు రిజర్వేషన్ కొట్లాడుతూ ఉన్నాం మేమందరం. నువ్వు ఏనాడు ప్రెస్ మీట్ పెట్టలే బీసీల సమస్యల మీద. కానీ బీసీ ఉద్యమం ఈరోజు రగులుతూ ఉంది తెలంగాణలో. 42% రిజర్వేషన్ కోసం మనం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న ఈ క్రమంలో ఆ టాపిక్లను పక్కన పెట్టి బీసీ బిడ్డనైన రాఘవేంద్ర గౌడ్ నన్ను మోసం చేస్తూ, మరి నువ్వు బీసీలను మోసం చేస్తూ నిన్న నన్ను తొలగిస్తా అంటావు. ఎట్లా తొలగిస్తావు? ఏం రైట్స్ ఉన్నాయి? అంటే పార్టీ నీదైతే ఇష్టం ఉన్నప్పుడు ఒక ఆయనను పెట్టుకుంటావు, తెల్లారి ఇంకో ఆయన తొలగిస్తావా? అది నీ బయలాలు ఉందా? స్పష్టంగా ఉందా? ఎక్కడుందండి? ఏ పార్టీకి సంబంధించి తెలంగాణలో ఉన్న ఏ పార్టీనైనా మీరు చూడండి, నెల రోజులలో 2 రోజులలో తొలగిస్తారా? ఈరోజు రేపు పెట్టి ఎమ్మటే తొలగిస్తారా? మరి పని చేయలేదంటున్నా. ఒక నెలలో ఇంత పని చేసిన ఏ రాష్ట్ర అధ్యక్షుడు నాకు చెప్పిగా. ఒక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఏమైనా కార్యక్రమాలు చేయాలంటే జిల్లా కమిటీలు ఉన్నాయి అందరికీ. ఒక రాష్ట్ర నూతన అధ్యక్షునిగా పదవి బాధ్యతలు స్వీకరిస్తే జిల్లా కమిటీలు ఉన్న జిల్లా కమిటీ అధ్యక్షులు అందరినీ జిల్లాల పర్యటన చేసి కలవడానికి 33 జిల్లాలకు సంబంధించి 2 రోజులు 3 రోజులు పెట్టుకున్న 4-5 నెలలు పడుతుంది కదండి. మరి ఏంది నీది? అంటే నిన్న మొన్నటి వరకే మళ్ళీ నన్ను తిడతావు, మన పార్టీలకు వస్తుండు, మనల్ని మోసం చేసిండు, బ్లాక్ మెయిలర్, అగ్రవర్ణ మోచేతి నీళ్ళు తాగుతూ ఉన్నాడు, వాడిని ఎవరు నమ్మొద్దు అంటావు. నిన్న మళ్ళీ ప్రెస్ మీట్ పెడతావు, రాఘవేంద్రని తొలగిస్తున్నా అంటావు, కల్లిబొల్లి కబుర్లు చెప్తావు, గొట్టెజానే ఫోన్ చేసిందంటావు, మళ్ళీ తిరిగి మల్లన్న పార్టీలోకి వస్తున్నట్టావు. అంటే మల్లన్న రాగానే నువ్వు 100 కోట్లకు ఆయనతో మాట్లాడుకొని ఒక గౌడ జాతికి సంబంధించి ఒక బీసీ బిడ్డ మీద ఇన్ని కుట్రలు చేస్తావా? తొలగిస్తావా? నువ్వేం చెప్పాల్సి నిన్న ప్రెస్ మీట్లో? అయ్యా నా తప్పైంది, మరి బలంగా పనిచేస్తుండ్రు రాఘవేంద్ర గారు, కానీ నేను డబ్బులను ప్రేమిస్తా, ఏమో పీలు ఏరుకున్న రూపాయిని కూడా కడిగి నేను తీసుకునే టైప్, మింగే టైప్, మరి మల్లన్న వస్తున్నాడు అందుకే తొలగిస్తున్నాను చెప్పాల్సిందే. అర్థం లేనివి ఆరోపణలు చేస్తే వదిలిపెడతాం అనుకుంటున్నాం ఏంది? రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, లీగల్ పరంగా అంతు చూస్తాం, వదిలే ప్రసక్తే లేదు. వెంటనే ఇప్పటికైనా నీకు మంచి బుద్ధి పెట్టాలన్న భగవంతుని కూడా కోరుతా ఉన్నా. మరి బీఫామ్స్కి సంబంధించిన విషయం కూడా నిన్న మన ఏమంటాడు ఫోన్ చేసి, మరి బీఫామ్స్ ఎవరు ఇస్తారండి? జర్నలిస్ట్ మిత్రులారా, తెలంగాణ సమాజమా చెప్పాలి. ఒక రాష్ట్ర అధ్యక్షుడు బీఫామ్స్ ఇస్తాడా?
మరి నేషనల్ అధ్యక్షుడు ఇంకో ఆయన వచ్చి ఇస్తాడు, రాష్ట్ర అధ్యక్షుడు ఇస్తాడు. నువ్వు ఇవ్వద్దు నేనే ఇవ్వాలి బీ ఫామ్స్ అంటాడు ఒకసారి. సరే సార్ నువ్వు ఇచ్చినా మంచిదే, మనం అభ్యర్థులను మంచోళ్ళని గెలుపు గుర్రాలను చూద్దాం, బీసీ కాన్సెప్ట్ ఉన్న వాళ్ళని చూద్దాం, ప్రజల్లో బలంగా ఉన్న నాయకులను చూద్దాం, నువ్వే ఇది తీయరాదన్న. మళ్ళీ ఫోన్ చేసి లేదు నేను ఒక్కనే ఇస్తా, మరి నేను ఒక్కనే ముందుకు పోతా, నేను ఒక్కనే బీ ఫామ్లు ఇస్తాను. మరి రాష్ట్ర అధ్యక్షుడు ఎందుకు పెట్టినావా? నువ్వు రాష్ట్ర కమిటీనే పెట్టాల్సి లేకుండా నువ్వే తిరగకపోయినావు. 20 ఏళ్ళు ఎట్లయితే వండుకున్నావో గట్లనే వండుకొని లేదు, నీ కలబడ్డది తిరగాలనుకో, నువ్వే తిరగకపోయినావు. ఒక గౌడ సామాజిక ఒక బలహీన వర్గ బిడ్డను రమ్మంటావు, 30-40 లక్షలు ఖర్చు పెట్టిస్తావు, సమావేశాలు పెట్టిస్తావు, సభలు పెట్టిస్తావు, మళ్ళీ తొలగిస్తా అంటావు, మళ్ళీ తీర్మార్ మళ్ళీ వస్తుందంటావు. ఆయన దగ్గర నుంచి డబ్బులు ఎన్ని మాట్లాడుకున్నావో తెలంగాణ సమాజం తెలియాలి. ఎట్లా తొలగిస్తాను నువ్వు స్టేట్మెంట్ ఇచ్చినావు వెంటనే బేసరతిగా హెచ్చరిస్తా ఉన్నా. తెలంగాణ సమాజం పక్షాన, బీసీల పక్షాన, యాదవ గౌడ చాకలి కుమ్మరి మంగలి గౌడుల పక్షాన, యావత్ బీసీల పక్షాన ప్రశ్నిస్తా ఉన్నా. 2 నెలల్లో నేను ఏం పని చేయనట్టు నీకు కనిపించిందో శ్వేతపత్రం విడుదల చేయొకటి, లేకపోతే ముక్కు నేలకు రాయాలి అని కోరుతూ, మరి రసీద్ తప్పితే మసీదు, నువ్వు బీజేపీ బీఆర్ఎస్ ఏదో ఆరోపణలు చేస్తావు, నువ్వు రా, నీ ఇంటి ముందు గుడి ఉంది, నీ ఇంటి పక్కన గుడి ఉంది, నేను తడి బట్టలతో వస్తా, నువ్వు కూడా రా, అది నిజమే అయితే ఇద్దరం కలిసి తడి బట్టలతో పోదాం, ఆ దేవుని కాళ్ళు పట్టుకొని వద్దాం. ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఇట్లనే బీసీలను మోసం చేస్తామంటే ఇక్కడ చూస్తూ ఊరుకోడు, ఏం చేతులు తోడుకోడు, ఏం గాజులు తోడుకోడు, ఏం లేవు. మాకు కూడా తెలిసి ఎట్లా ఎదుర్కోవాలనో లీగల్ పరంగా పోతా ఉన్నాం. మేము ఎట్లా చేయాలో మా టీం అంతా ఆలోచన చేస్తూ ఉన్నాం, మా రాష్ట్ర కమిటీలో కూడా చర్చిస్తూ ఉన్నాం. త్వరలో మరొక ప్రెస్ మీట్ పెడతాం. మరి ధర్నా కార్యక్రమాలు చేయాలన్నా వాళ్ళ ఇంటి ముందు ఏం చేయాలనేది మీడియా విలేకరుల సమావేశం మరొకటి పెట్టి మా కార్యాచరణ స్పష్టంగా తెలియజేస్తాం.